Next question. The vibrations of 4 air columns are represented in the adjoining figures. The ratio of the frequency NP is to NQ is to NR is to NS. ఓకే ఒక్కదాని ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసి దాని రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్ వన్. ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. పీ ఎయిర్ కాలం చేస్తాం. సో ఇక్కడ క్లారిటీగా క్వశ్చన్లో నోడ్ ఇచ్చినారు కాబట్టి ఇది క్లోజ్డ్ వన్. దీని టోటల్ లెంత్ ఎన్ అని తీసుకుంటాం. ఇక్కడ క్లియర్లీ సే ఇన్ ద డయాగ్రామ్ ఇది 1/4 ఆఫ్ ద వేవ్ ఇచ్చినారు. అంటే వేవ్ లెంత్ ఎంత ఉంటుంది? λ/4. సో L ఈక్వల్స్ టు λ/4. సో వీ నో బేసిక్ వేవ్ ఈక్వేషన్ V ఈక్వల్స్ టు ఎఫ్ లాంబ్డా ఫ్రీక్వెన్సీ కావాలి. ఎఫ్పి ఈక్వల్స్ టు V/λ. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? λ ఈక్వల్స్ టు 4L. సో ఎఫ్పి ఈక్వల్స్ టు V/4L. సేమ్ దీనికి కూడా చేస్తే ఇక్కడ హాఫ్ వేవ్ ఇచ్చినారు. ఇది 1/4 వేవ్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 వేవ్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 వేవ్. అంటే టోటల్ హాఫ్ ఆఫ్ ద వేవ్. సో అప్పుడు సేమ్ L ఈక్వల్స్ టు λ/2. సో λ ఈక్వల్స్ టు 2L. FQ ఈక్వల్స్ టు V/λ. ఎంత? 2L. సేమ్ దీనికి ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి ఈ నోడ్ టు ఈ నోడ్ హాఫ్ ఆఫ్ ద వే. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 వే. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4. టోటల్ ఫుల్ వేవ్ ఇచ్చినారు. అంటే ఏం చెప్పుకోవచ్చు? L ఈక్వల్స్ టు λ. సో FR ఈక్వల్స్ టు V/λ. V/λ అంటే V/L. సేమ్ దీనికి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఈ నోడ్ టు ఈ నోడ్ హాఫ్ వేవ్. సో ఈ నోడ్ టు యాంటీ నోడ్ 1/4 వేవ్. సో అప్పుడు ఎంత ఇచ్చినారు? L ఈక్వల్స్ టు λ/2 ప్లస్ λ/4. You will get 3λ/4. That is λ/4 plus λ/4 is λ/2. 3λ/4 ఉంటాయి. సో λ ఈక్వల్స్ టు ఎంత? 4L/3. సో EFS ఈక్వల్స్ టు వాట్? V/λ. V/3V/4L would be the frequency ratio అడిగాడు. That is FP is to FQ is to FR is to FS. So FP ఎంత? V/4L is to V/2L is to V/L is to 3V/4L. V/L క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే బెటర్. ఇక్కడ ఏమొస్తుంది? 1:2 2 సార్ మొత్తాన్ని 4తో మల్టిప్లై చేయండి. 2 2 సార్ 4:4 ఇక్కడ 4 క్యాన్సిల్ అయ్యి 3 వస్తుంది. 1:2:4:3. So you can choose the option given.